నమస్కారం. ఈరోజు హరీష్ రావు గారు కాజీపేటకు వచ్చి ఏదో పెళ్ళో ఏదో కార్యక్రమం ఉంటుంది, ఆ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ దానికి వచ్చినా కదా ఒక కార్యక్రమం అడ్జస్ట్ చేసి పోవాలనే ఆలోచనతోటి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ గురించి వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. 15 ఏళ్ళు అయితే మీరు కలిసి సంసారం చేశారు కదా బీజేపీను బీఆర్ఎస్, ఏమి చేయగలిగినారు? వాళ్ళు చెప్తుండ్రు ల్యాండ్ అక్వైర్ అట మొదట వాళ్ళు చేసిండ్రంట కోచ్ ఫ్యాక్టరీకి కాజీపేట. దాని గురించి పొన్నా లక్ష్మయ్య గారు ఎండోమెంట్ మినిస్టర్ ఉండగా 20 కోట్ల రూపాయలు ఎండోమెంట్ కట్టి 53 ఎకరాలు ఫస్ట్ అక్వైర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దీని మీద చరిత్ర కాదు, ఖైదాలు, ప్రతి ఒక్క ఖైదా మీ ముందు పెడతా, తెలుసుకోండి. చరిత్ర తెలియకుండా మాట్లాడటం అలవాటు అయిపోయింది వీళ్ళని, దుష్ప్రచారాలకు అలవాటు పడిపోయినరు. కానీ హరీష్ రావు గారు మీలాంటి వ్యక్తి 4 సార్లు గెలిచి ఇలా ఈ విధమైన మాటలు మాట్లాడటం, ఎవరిని మోసం చేద్దామని, కాజీపేట ఇంకెన్నిసార్లు మోసం చేద్దామని వస్తున్నారు? 15 ఏళ్ళకెళ్ళి ఎమ్మెల్యే ఉన్నాడు కదా అప్పుడు, మరి ఏం చేసిండ్రు? బస్టాండ్ గురించి గతంలో వినయ్ భాస్కర్ గారు, ప్రణయ్ భాస్కర్ గారు వీళ్ళందరూ ధర్నాలు ఇవి అవి కాజీపేట చేసింది కదా. నేను సూటికి ఒక్క ప్రశ్న అడుగుతానా, 10 ఏళ్ళల్లో కాజీపేటకు మీరు చేసింది ఏందో చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ బీఆర్ఎస్ కలిసే కదా మీరు ఉన్నది. ప్రతి తీర్మానంలో తీర్మానం చేసి పంపింది ముందుగా దేశంలోనే డిమానిటేషన్ కానీ, జిఎస్టీ కానీ, అగ్రికల్చర్ బిల్ కానీ, ఏవి కానీ విధానానికి అసెంబ్లీలో బిల్ తీర్మానం చేయదు, ఇది చేసేసి తీర్మానం చేసుకొని మీరు పంపింది మీరే కదా మద్దతుగా. మరి ఇది ఎందుకు చేయలేకపోయినారు? కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ గురించి విభజన చట్టంలో పొందుపరిచింది సోనియా గాంధీ గారు, గర్వంగా చెప్తున్న ఇయ్యాల. ఇది తప్ప అడగండి ఎవరినే కానీ, పింక్ బుక్కులకి వెళ్ళి తొలగించే వరకు కూడా మీకు సోయి లేదు. విభజన చట్టంలో పెట్టిన ఏంటి? 1 కోచ్ ఫ్యాక్టరీ, 2 బయ్యారబ్ గన్లు, 3 ట్రైబల్ యూనివర్సిటీ. మీకేమైనా సోయి ఉన్నదా? 10 ఏళ్ళలో ఊసెత్తినరా? డివిజన్, కనీసం డివిజన్ గురించి మాట్లాడినరా? కాజీపేటని ఖతం చేసేసి అనగదొక్కి ఏమి చేయలేక ఆఖరికి 30 బెడ్ల హాస్పిటల్కు కొబ్బరికాయ కొట్టి మంత్రి వచ్చి కూడా పోయిండ్రు కదా. 30 బెడ్ల హాస్పిటల్ కూడా తెలియండి మీరు. ఇవాళ వచ్చి ఇవాళ ఆల్రెడీ మీరు వచ్చేదో డబ్బాలు కొట్టుకొని పోవటం కాదు. ఆల్ పార్టీ జేఏసీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరటమే. కానీ మీరు కోరటం అంటే హాస్యాస్పదంగా ఉన్నది, నవ్వుకుంటున్నారు. మీరు చెప్పే పోరాటం ఏదైతే మాట్లాడారో ఆ హక్కు కంపల్సరీ కావాల్సిందే. కానీ మీరు అడగటమా ఈరోజు 10 ఏళ్ళల్లో కూర్చొని తినుకుంటా కూర్చొని ఇవాళ హోస్ట్లోకి వచ్చి ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారా? సిగ్గనిపించట్లే? ఒక పెద్ద మనిషిపై ఉండి మీరు 144 ఎకరాలు అక్వైర్ చేసి మొదట మేము చేసినామని చెప్తున్నారా? మేము 54 ఎకరాలు 20 కోట్ల రూపాయలు ఇవాళ మీ దాంట్లోనే ఉన్నారు. పొన్నా లక్ష్మయ్య గారు, వారిని అడగని పెద్దల్ని. ఫస్ట్ అక్వైర్ చేసింది కాంగ్రెస్ పార్టీ, విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాజీపేటలో మీరు తేలేని 15 ఏళ్ళు తేలేంది 2 ఏళ్లలో బస్టాండ్ కోసం జాగ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది మా గొప్పతనం. అది మీరు వదిలిపెట్టి పోయిన బ్రిడ్జు, కాజీపేట ఫాతిమానగర్ బ్రిడ్జుని 16.5 కోట్లు తక్షణం బిల్లు పట్టుకొచ్చి ఇవాళ పని స్టార్ట్ చేసి 2 నెలల్లో పట్టణ ప్రజలకు ఒప్పచెప్పబోయేది కాంగ్రెస్ పార్టీ. ఇది మా గొప్పతనం. మీరేం చేసిర్రో ఒక్కటి చెప్పండి. మేము ఇన్ని చెప్పినాం, తప్పైతే రోడ్డు మీద కూర్చుందాం. వాడ ఇన్ని చెప్పినాం కదా, మీరేం చేసిర్రో ఒకటి చెప్పండి. ఏమనంటే ఉద్యమాల పేరు చెప్పి బతకటం, సింపతి పెట్టడం, కుల మతాలను రెచ్చగొట్టడం, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి మీ బతుకంత సెంటిమెంట్ మీద బతకటమేనా? ప్రజలకు ఏమైనా చేసింది చెప్పుకొని బతుకుతామని ఆలోచన లేదా? రాదా? కానీ మిమ్మల్ని ప్రజలు క్షమించరు. దయచేసి మీరు హరీష్ రావు గారు, మీరు ఇంకా మాయమాటలు చెప్పి ఇంకా ప్రజలని ఏదో అగ్గిపెట్టలేదని గతంలో చెప్పిన చరిత్ర విధంగా, ఏది పెట్రోల్ పోసుకున్నప్పుడు అగ్గిపెట్టలేదని చెప్పి చేసిన చరిత్ర తిరిగా ఇక్కడికి వచ్చి ఏదో రెచ్చగొట్టి చేయాలనుకుంటే సాగది. మీ చరిత్ర, మీ యొక్క బతుకుల చరిత్ర అందరి గురించి వరంగల్ జిల్లా ప్రజలకు పూర్తిగా తెలిసే మిమ్మల్ని పక్క కూర్చోబెట్టారు. 11 సీట్లు మాకు ఇచ్చి మిమ్మల్ని పక్క కూర్చోబెట్టారు. అది గుర్తుపెట్టుకోండి ప్రజలారా, వరంగల్ జిల్లా ప్రజలారా, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళా దోపిడి దొంగల ముఠా తిరుగుతున్నది, పిల్లల్ని ఎత్తుకపోయే ముఠా తిరుగుతున్నది. మరి వీళ్ళ దట్ట మనం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే 20 ఏళ్ళు వెనుకపోయిన వరంగల్ ఉమ్మడి జిల్లాని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా మనం ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానీ, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, అన్నీ కూడా
ఇవాళ మనం సాధించుకొని వచ్చి మళ్ళీ మంచి వాతావరణంలో ముందుకు తీసుకుపోతుంటే ఇలాంటి ముఠా వచ్చి తిరుగుతున్నది కాబట్టి ఈ ముఠా పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాం.